అనుక్షణం ప్రజల పక్షం N95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వ్యవసాయ పొలంలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం రైతు వద్ద నుండి 32,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ అవినీతి అధికారి కుర్బలకోట ట్రాన్స్కో ఏఈ. నిమ్మనపల్లి ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్న తెదేపా అభ్యర్థి షాజహాన్ బాషా. విభేదాలను మర్చి తెలుగుదేశం గెలిపే ధ్యేయంగా కదలి వస్తున్న తెలుగు తమ్ముళ్ళు. మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చాలా నిర్దిష్టమైనవి. వివేకవంతులై మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. అవినీతి ప్రభుత్వాన్ని పారద్రోలాలని పిలుపునిచ్చిన మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి. పెత్తందారుల నుండి మదనపల్లిని కాపాడుకోవాలంటే మల్లెల పవన్ కుమార్ రెడ్డిని గెలిపించండి. కాంగ్రెస్ ఇండియా కూటమి దేశ రాజకీయాల్లో పెను మార్పులు తెస్తుంది. కాంగ్రెస్ అభ్యర్థి మల్లెల పవన్ కుమార్ రెడ్డి. ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహ్మద్, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన నిమ్మనపల్లి ప్రజలు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు. ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్న వైసీపీ అభ్యర్థి. ఇక డీటెయిల్స్ చూస్తే ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం నిమ్మనపల్లి మండలంలో పర్యటించిన షాజహాన్ బాషాకు తెలుగు తమ్ముళ్లు ఘన స్వాగతం పలికారు. ముస్తూరు పంచాయతీ మాజీ సర్పంచ్ రమణ ఆధ్వర్యంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కలిసి ముస్తూరు పంచాయతీ వలసపల్లె, ఎర్రప్పగారిపల్లె, మర్రిబండ, దిగుపల్లి, చల్లవారిపల్లెలో ఎన్నికల్లో ప్రచారంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీ అభ్యర్థి షాజహాన్ బాషా పాల్గొన్నారు. రాజంపేట పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా నల్లారి కిషోర్ కుమార్, కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారని, ఇరువురిని గెలిపించేందుకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ టీడీపీ నేత మాలేపాటి సురేష్, పోలేటి సుధాకర్, కోడూరు వెంకట్, కిడికిడి శ్రీనివాస్ చౌదరి, పెరుగు శ్రీనివాసులు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన విధ్వంసాలు, అరాచకాలను ప్రజలు గుర్తుపెట్టుకుని వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వం భూ హక్కు చట్టం 27/23 అమల్లోకి తీసుకొచ్చిందని, ఆ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత భూ క్రయ విక్రయాల మధ్య జరిగే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పత్రాలు సైతం ప్రభుత్వం ఆధీనంలో ఉంచుకొని ప్రజలకు తీవ్ర అన్యాయం చేయాలని చూస్తున్నారని, మదనపల్లి జిల్లాగా ప్రకటించడంలో ఎంపీ మిథున్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని, అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకొని జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ముస్టూరు మాజీ సర్పంచ్ రమణ, మండల పార్టీ అధ్యక్షుడు కోట రమణ, రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్, కోఆప్షన్ సభ్యులు సుధాకర్ రావు, మాజీ ఎంపీపీ మల్లికార్జున, వడ్డెర సంఘం అధ్యక్షులు సుధాకర్, యూత్ ప్రెసిడెంట్ చిన్నబాబు, దేవపట్ల ప్రసాద్, అప్రోజ్ ఖాన్, కాసిం, కార్పెంటర్ అధ్యక్షుడు షఫీ, జనసేన నాయకులు ప్రదీప్ చంద్రశేఖర్, ఎంఆర్పీఎస్ నాయకులు ఆరేటి వాసు, తాళం సర్పంచ్, మాజీ సర్పంచ్ వలసపల్లె రమణ, రెడ్డెప్ప, రవి, జగదీష్, మాజీ ఎంపీటీసీ రెడ్డన్న, వాహిద్, టెలిఫోన్ సభ్యులు రెడ్డెప్ప, చంద్ర, ఎల్లారెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీరాములు, చంద్రసింగ్, వెంకటరమణ, నరసింహులు, సహదేవ, బీజేపీ నాయకులు మదన్ మోహన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి పెద్ద ఎత్తున తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ టీం ఏదైతే మన మదనపల్లికి రావడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే వాళ్ళు అంత దూరం నుంచి మా దగ్గరికి వచ్చి ఈ రాష్ట్ర విలువలు కాపాడాలా, మన పిల్లల భవిష్యత్తు కాపాడాలా, జగన్మోహన్ రెడ్డి అనే మనిషి రాష్ట్రానికి అమ్మేస్తాడు, ఇటువంటి మనిషి రేపు ఉన్నాయంటే మేము కువైట్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఫస్ట్ మా రాష్ట్రం, మా ఊరు, మా ఇల్లు మాకు ముఖ్యం. ఈ రాష్ట్రం కాపాడుకునే బాధ్యత మాది అని చెప్పి ఇక్కడ విచ్చేసిన ఎన్ఆర్ఐ టీంలో ఉన్న పెద్దలు వెంకట్ గారు, శ్రీనాథ్ గారు, మాలపాటి సురేష్ గారు, పోలేటి దివాకర్ గారు, ఇంతమంది, ఇంకా పెరుగు శ్రీను గారు, ఇంతమంది వచ్చారు. వీళ్ళందరూ ముఖ్యంగా నేను వాళ్ళకి ఎవరు ఏమని కూడా అడగలేదు. వన్ ఇయర్గా వచ్చి మేము ఎన్ఆర్ఐ టీము, మేము ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం వచ్చామండి అంటే నేను ఇమీడియట్గా ప్రెస్కి పిలిచి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్కి ముఖ్య కారణం ఏమంటే, మీకు తెలుసో లేదు, మదనపల్లికి జిల్లా రాకపోవడానికి కారణం ఎంపీ మిథున్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు. వీళ్ళ వలన మన పిల్లల భవిష్యత్తు పోయింది. మదనపల్లికి అభివృద్ధి జరగలేదు. ఈ గ్రామాల్లో ఎక్కడ తిరుగుతూ ఉంటే కూడా 100 మంది ప్రజలు మనం వస్తారనుకుంటే 300-400 మంది వస్తున్నారు. ఎక్కడ కోసం తరచుగా మాతో ఎండలో తిరుగుతున్నారు. నేను వాళ్ళకి చూసి నాకే బాధ అవుతాను. మా నాయకులే కాకుండా ప్రజలు కూడా మాతో కలిసి తిరుగుతున్నారు. మహిళా అక్క చెల్లెలేసారు, నీ మాట మీద చేయి మీద చేసి మాట ఇస్తున్నాను నా తమ్ముడు, నా ఓటు నీకే,
చంద్రబాబు నాయుడు గారికే మా ఓటు అని చెప్పి మహిళల్లో ఆ విధంగా గ్రామాల్లో పోతే వాళ్ళకు సంతోషం ఉంది. చాలా మంచికి ఇచ్చారు. మేము చాలా సంతోషంగా ఉన్నాం. మేము మీ వెంట ఉన్నాము. ఆ మోసగాళ్ళు వద్దు, మా ముస్టూరు చెరువులో ఇసుకని ఎత్తుకెళ్ళిపోయినారు ఈ దొంగలు అని చెప్తున్నారు. ఎందుకంటే ఇసుక వచ్చింది దేవుడు ఇచ్చిన ఇసుక, ఎవడబ్బా సమ్మయ్య. ఎట్లా అమ్ముతారు మీరు 6,000 రూపాయలు ట్రాక్టర్? ఎక్కడన్నా మీకు అమ్మే అధికారం ఉందా? రాష్ట్రానికి అప్పుల పాల్లో పెట్టేశారు. ఇసుక అమ్మేశారు, గ్రైనేట్ అమ్మేశారు, భూ కబ్జాలు అమ్మేశారు. క్వారీలో ఉండే ఇసుక వాళ్ళ మెటీరియల్ కూడా దొంగగా ఎత్తుకొచ్చేస్తారు. ఎవడా మీకు సమాజంలో బతికిన విధానం నేర్పించింది? మీ అట్లా వాళ్ళు ఉంటే రాజకీయ వ్యవస్థకి చీడ పురుగులుగా చూస్తారు మనుషులు. అందుకోసం 80%. అదే కాకుండా ఇప్పుడు కొత్త చట్టం తెచ్చారు 27/23. ఈ యాక్ట్ ఏం తెలుసా? రేపు మనము భూములు అమ్మినా కొన్నా పత్రాలు ఇయ్యరు. ఇంకా పత్రాలు 80% ఇయ్యరు. జగనన్నకి ఇంట్లో కావాలంట పత్రాలన్నీ. ఎందుకు తాకట్టు పెట్టేదాన్ని రెడీగా ఉన్నాడు జగనన్న. ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ సేల్. ఇంకా రేపు మనుషులు కూడా ఏమంటారు? భూముల్ని కబ్జా చేసి వాళ్ళ చేతుల్లో పెట్టుకుని ఈ రోజున ఈ రాష్ట్రం వాళ్ళ చేతుల్లో ఒక నియంతృత్వ పాలన తీసుకొచ్చే విధంగా, అలాగే వాళ్ళు మాట్లాడుతున్న భాష, అలాగే ఈ సమాజం మీద వాళ్ళు చేస్తున్నటువంటి వికృతమైనటువంటి దాడులు, ఎవరైనా మాట్లాడితే ప్రశ్నిస్తే వాళ్ళని ఎంత హింసకు గురి చేశారో మనం అందరం చూసాం. అలాగే ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో నేరేటువంటి ఒక కొత్త రాజకీయ విధానాన్ని తీసుకొచ్చి ప్రశ్నించిన ప్రతి నాయకుడిని కూడా జైల్లో పెట్టి వాళ్ళని ఉనికి లేకుండా చేయాలనేటువంటి పరిస్థితి. ముఖ్యంగా భాషా గారి గురించి నాకంటే మీ అందరికీ తెలుసు. ఆయన ఏ రకంగా ఇక్కడ ఉన్నటువంటి వక్ఫ్ భూముల విషయంలో కానీ, కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా ఆయన ఈ రోజున మదనపల్లి అభివృద్ధి విషయంలో కానీ, భవిష్యత్తులో వక్ఫ్ భూములు కాపాడుకోవడానికి కానీ, అలాగే ఈ రోజున ముఖ్యంగా మైనారిటీల మీద ఏదైతే ఈ వైసీపీ ప్రభుత్వం దమనకాండ చేసిందో దానికి వ్యతిరేకంగా ఆయన భవిష్యత్తులో ఒక నాయకుడిగా ఎదగాలని, అలాగే ఇక్కడ మనం 2000 మన తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఒక్కసారి చూసుకుంటే 1982లో తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా చూసుకుంటే హైదరాబాద్లో మత కల్లాలను అరికట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే 2014లో కొన్ని రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మనం భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడా ఏ ఒక్క ముస్లిం సోదరుడి మీద కానీ, అలాగే ఏ ఒక్క వక్ఫ్ మండలంలోని వెంగంవారిపల్లిలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. నిస్సార్ అహ్మద్, నరేష్ కుమార్ రెడ్డి వెంగవారిపల్లి మహిళలు హారతులతో స్వాగతం పలికారు. వెంగంవారిపల్లికి చెందిన కార్ల వ్యాపారస్తులు బెల్లం మల్లికార్జున, నిషా అహ్మద్కు, నరేష్ కుమార్లకు శాలువాతో సత్కరించారు. అనంతరం గ్రామంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, సర్పంచ్లు, ఎంపీటీసీలు నాయకులతో కలిసి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల కరపత్రాలను ఇంటింటికి అందజేశారు. అనంతరం వెంగంవారిపల్లె, బాలనాయనవారిపల్లె, కత్తిరివారిపల్లె, పాతకొండ, సానివారిపల్లె, కొత్తకొండ విస్తృతంగా పర్యటించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వందల సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలే వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నరసింహులు, మార్కెట్ చైర్మన్ శ్రీనివాసులు రెడ్డి, జెడ్పీటీసీ భర్త ఆర్ఏ రమణారెడ్డి, సర్పంచ్ శ్రీవారి నవీన్, మాజీ సర్పంచ్ రుకియా బేగం, సదాశివరెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు రెడ్డి శేఖర్ రెడ్డి, ఆర్బీకే చైర్మన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, కొమ్మేపల్లి శ్రీనివాస్ రెడ్డి, కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ రఫీ రెడ్డి, సాయి ప్రతాప్ రెడ్డి, వైస్ ఎంపీపీ జయప్రకాష్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, సర్పంచ్ మధు, చనరాయుడు, ఉషారాణి, మదనపల్లె కార్ల వ్యాపారస్తులు బెల్లం మల్లికార్జున, బొట్టు రమణ, కృష్ణప్ప, చోటు, మహమ్మద్ రఫీ, సచివాలయాల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, మదనపల్లె మస్తాన్, రఘునాథ్ రెడ్డి, అధిక సంఖ్యలో యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రచారంలో భాగంగా ఈసారి నిమ్మనపల్లి మండలం వెంగమారిపల్లిలో మా ప్రచార కార్యక్రమం స్టార్ట్ చేస్తాము. అది ఇట్ ఈస్ ఎక్కడ పోయినా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. రీసెంట్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఇది మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు. దాని మీద కూడా చాలా మంది మంచి స్పందన వచ్చింది. వాళ్ళ ఒక నమ్మకం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మేనిఫెస్టో ఇచ్చినంటే దానికి 100% పాటిస్తారనే నమ్మకం కూడా వాళ్ళకు ఉంది. కాబట్టి ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ప్రజలందరూ ఇప్పుడు ఓటు వేసేది మే 13 కోసం కాస్తున్నారు. అందరూ 2 బటన్లు ఎక్కి జగన్మోహన్ రెడ్డి గారిని ఎంపీగా మిత్రులను నన్ను గెలిపించాలని చాలా ఆతృతగా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ వీధులు నడుస్తూ ఉంటే ప్రజల ఆప్యాయత, ప్రజల ఇది చూస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తూ ఉందంటే వీళ్ళ రుణం మనం ఎట్లా తీర్చుకోవాలా, ఏ రకంగా వీళ్ళకు మనం చేయాలా అనేది. వీళ్ళని అడిగితే వీళ్ళేమంటారంటే కేవలం మేము జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము ఖచ్చితంగా ఆయన గెలిపించుకుంటాము. ఆయన 5 సంవత్సరాలుగా మా కోసం చేస్తుంటే ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు ఆయన మా కోసం చేశాడు. దానికోసం ఖచ్చితంగా ఆయన ఓటేసి మా రుణం తీసుకుంటామన్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీసుకుంటారు. వాళ్ళు మాకు ఓటేసినందుకు మేము వాళ్ళ రుణం తీసుకునే
అవకాశం కోసం కాసుకుని ఉన్నాము. ఖచ్చితంగా నేను ఇక్కడే జేఈగా 5 సంవత్సరాలు పనిచేశాను కాబట్టి నాకు ఇక్కడ ఉండే మంచి చెడ్డలు, సిమెంట్ రోడ్డు ఎన్ని కావాలా, కాలువలు ఎన్ని కావాలా, మౌలిక సదుపాయాలు ఏమేమి కావాలా, ఏ రకంగా దీన్ని డెవలప్ చేయాలని నా దగ్గర ప్రణాళిక ఉంది. ప్రణాళికబద్ధంగా మన సారు నిసార్ అహ్మద్ అన్న సార్కి ఈరోజు టికెట్ ఇచ్చారంటే ఎంతెంతో సంతోషంగా ఉంది. ఇటువంటి సార్ని అతి మెజార్టీతో మనం గెలిపించుకొని ఈరోజు నిమ్మనపల్లి మండలం మధ్య వెంగవారిపల్లి గ్రామం వచ్చి కేనవాయింగ్ చేస్తున్నారు. ప్రతిరోజు 3 మండలాలు మదనపల్లి, మరి రామసముద్రం, నిమ్మనపల్లి మండలము నైటు పగులు నిద్ర ఆగారాలన్నీ వదిలేసి సార్ వచ్చేసి ప్రతిరోజు ఎంటాడుతూ తిరుగుతున్నాడు. అదేవిధంగా మేము కూడా పార్టీ కార్యకర్తలందరూ కూడా సార్ ఎంట తిరుగుతున్నాము. ఈరోజు సార్ని అతి మెజార్టీతో గెలిపించి మరి వచ్చి మిథునన్న సార్ను కూడా ఎంపీగా కూడా 3వ కూడా ఇది చేస్తామనేసి అదేవిధంగా నిమ్మనపల్లి మండలం వెంగళవారపల్లి నుంచి ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఎమ్మెల్యే అభ్యర్థిగా నిసార్ అహ్మద్ సారు ఈరోజు ప్రచారం కావడం జరిగింది. విద్యావంతుడు, మంచి గుణం గలవాడు, ఇంతకుముందు మనం ఎప్పుడు చూడని స్నేహశీలి, అనుభవం ఉన్న వ్యక్తి. పంచాయతీరాజ్లో ఇంజనీర్గా పనిచేసి ఈ పల్లెల్లో గ్రామాల్లో రోడ్లు ఎక్కడ కావాలా, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం రైతు నుంచి లంచం 32,000 రూపాయలు తీసుకుంటూ ఏసీపీ అధికారులకు పట్టుబడిన ఘటన కురబలకోటలో చోటు చేసుకుంది. కురబలకోట ట్రాన్స్కో ఏఈగా విధులు నిర్వహిస్తున్న వెంకటరత్నం రైతు పొలంలో ట్రాన్స్ఫార్మర్ బిగించేందుకు లంచం 32,000 రూపాయలు డిమాండ్ చేశాడు. రైతుకు గత్యంతరం లేక ఏసీబీ అధికారులను సంప్రదించి మంగళవారం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం ఏఈ వెంకటరత్నానికి 32,000 లంచం ఇచ్చాడు. సకాలంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడి నిర్వహించడంతో ఏఈ వెంకటరత్నం పట్టుబడ్డాడు. ఏఈ వెంకటరత్నంపై శాఖపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఏసీబీ అధికారులు మీడియాతో తెలిపారు. కురబలకోట మండలము చింతపల్లి గ్రామము రైతు చింతపల్లి మధుకర్ రెడ్డి వాళ్ళ నాన్న రాజారెడ్డి రఘునాథ్ రెడ్డికి సంబంధించి ఒక చెరి 7 ఎకరాల పొలం ఉందన్నమాట. దానికి సంబంధించి వాళ్ళు బోర్లు మోటార్లకు కరెంట్ కనెక్షన్ కోసం, ట్రాన్స్ఫార్మర్లు కరెంట్ కనెక్షన్ కోసము నవంబర్లో అప్లై చేశారు. డిసెంబర్లో దానికి సంబంధించి చెరి 23,300 అంటే మొత్తం 46,600 చలాన్ కూడా కట్టారు ట్రాన్స్ఫార్మర్లు బిగించేదానికి. దానికి సంబంధించి ఈ ఏప్రిల్ నెలలో ఇక్కడ కురబలకోట ఏపీఎస్పీడీసీఎల్ వెంకటరత్నం గారిని వచ్చి కలవడం జరిగింది. ట్రాన్స్ఫార్మర్లు బిగించమని చెప్పేసి ఆయన ఆ ట్రాన్స్ఫార్మర్లు బిగించేదానికి తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్ మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి మంగళవారం మదనపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి షాజహాన్ బాషాతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మే 13న జరగనున్న ఎన్నికలు చాలా నిర్దిష్టమైనవని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం జరగనున్న ఎన్నికలలో ప్రజలు వివేకవంతులై తెలుగుదేశం ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ప్రజలందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నమ్మకంతో పాలన కట్టబెట్టారని, కానీ జగన్ అందరి నమ్మకాన్ని వమ్ము చేస్తారని విమర్శించారు. గత 5 సంవత్సరాలు రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో మళ్లీ సీఎంగా చంద్రబాబు పదవి బాధ్యతలు చేపట్టక తప్పదని అన్నారు. చంద్రబాబు నాయుడు వస్తేనే మళ్లీ రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని, రాజధాని నిర్మాణం పూర్తవుతుందని, పోలవరం నిర్మాణం కూడా పూర్తి చేయగలరని నమ్మకాన్ని వెల్లిబుచ్చారు. చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6 పథకాలు పేద ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉన్నాయని, స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, ప్రతి మహిళకు నెలకు 1,500, సంవత్సరానికి 20 ఏళ్లకు పైగా రైతుకు భరోసా, నిరుద్యోగ యువతకు జీవన భృతి కోసం నెలకు 3,000 అందజేస్తూ అన్ని వర్గాల ప్రజలను ఆదుకునే దిశగా చంద్రబాబు నాయుడు పాలన అందిస్తారని తెలిపారు. అదేవిధంగా రాజంపేట పార్లమెంటు ఎంపీగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీలో ఉన్నారని, ఆయనను గెలిపించుకుంటే రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు తెస్తారని, మదనపల్లి ఎమ్మెల్యేగా షాజహాన్ బాషాని గెలిపించుకుంటే మదనపల్లి జిల్లా కేంద్రంగా ప్రకటించేందుకు కృషి చేస్తారని, మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధికి నిర్విరామ కృషి చేసి మదనపల్లి ప్రజలను ఆదుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ విద్యాసాగర్, వీర మహిళా దారమణిత, రాటకొండ మధుబాబు, శంషీర్, నాగమణి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ రోజున ఎన్నికల సందర్భంగా నేను మదనపల్లికి సోదరుడు షాజహాన్ బాషా గారికి మద్దతు పలకడానికి పార్టీ తరఫు నుంచి నేను స్టార్ క్యాంపెయినర్గా ఒక నేషనల్ జనరల్ సెక్రటరీగా ఇక్కడికి రావడం జరిగింది. నన్ను పార్టీ
అందరికీ పంపించడం జరిగింది. ముఖ్యంగా రేపు 13వ తేదీన జరిగే ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు. 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పని ప్రజలను మోసం చేయడం వల్ల చాలా చేస్తాడు, ఏదో చేస్తాడు అని ఒక అపోహపడి ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఛాన్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఆయన వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి అసలు రాజధాని లేకుండా పోయింది. మన భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రానికి కూడా రాజధాని ఉంది, కానీ ఈ ఆంధ్ర రాష్ట్రానికి మాత్రము రాజధాని లేని దౌర్భాగ్యం ఈ వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. అలాగే పెన్షన్లు ఇస్తాను, వాళ్ళకన్నా ఎక్కువ ఇస్తానని అన్నాడు, ఇన్స్టాల్మెంట్స్గా తీసుకుంటూ వచ్చాడు. రైతులు మోసపోయారు, యువత మోసపోయింది, మహిళలైతే ఎంతమంది రేప్ చేయబడ్డారో మీకు అందరికీ తెలుసు. ఎస్సీ ఎస్టీ మైనార్టీకి ఒక భద్రత అంటూ లేకుండా పోయింది. వీటన్నిటినీ నిర్వహించే ఒకే ఒక వ్యక్తి, అందరినీ కాపాడే వ్యక్తి, ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి, ఈ రాష్ట్ర రాజధానిని తీసుకొచ్చే వ్యక్తి ఒక్క చంద్రబాబు నాయుడు గారే మనం చేస్తాం. ఆయన కష్టపడి పైకొచ్చిన వ్యక్తి కాబట్టి పేదవాడి ఆకలి తెలుసు, రైతన్న కష్టాలు తెలుసు, నిరుద్యోగి బాధలు తెలుసు, ఆడవాళ్ళని ఎలా కాపాడుకోవాలో తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ మనం ముఖ్యమంత్రి చేసుకోవాలా అని చెప్పని మీ ద్వారా నేను ప్రజలకు అప్పీల్ చేస్తా ఉన్నాను. ముఖ్యంగా రేపు మా పార్టీ అధికారంలోకి రాగానే అనేక మంది భవిష్యత్తుకి నేను గ్యారంటీ ఉంటాను, బాబు షూరిటీ అనేసని మేము అధికారంలోకి రాకుండానే కూడా దీని మీద ఆయన సంతకం చేసి, ఆయన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు సంతకం చేసి మేము ఇంటింటికి పంచడం కూడా మీకు అందరికీ తెలుసు. వర్షం పడుతుంది, ఇసుక వస్తుంది. ఇసుక వచ్చినప్పుడు మన ఊరు వాళ్ళ శాంతం, ఆ ఏరియా అంతా ఆ ఉన్న శాంతం వల్ల వాటర్ లెవెల్స్ పెరిగాయి. ఇప్పుడు వాటర్ లెవెల్స్ పెరగలే, వీళ్ళ ఇన్కమ్ లెవెల్స్ పెరిగినాయి. వీళ్ళు ఇసుక వచ్చి 6,000 రూపాయలు తమ్ముతారు ట్రాక్టర్, టిప్పర్కి వచ్చి 32,000. ఎక్కడైనా కానీ ప్రజల కోసం ఈ ప్రభుత్వం నడుస్తున్నట్లు 1% కూడా కనపడడం. ఈ ప్రభుత్వం జస్ట్ వాళ్ళ సొంత అజెండాతో వచ్చింది. వాళ్ళ అజెండా ఫుల్ఫిల్ అయింది. కొన్ని వేల కోట్లకు పడగలెత్తాలనుకున్నారు. ఎస్ సక్సెస్. మదనపల్లికి వస్తే మదనపల్లికి తీరని మోసం చేసిన మనిషి ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి గారు. జిల్లా ఇవ్వలేదు, మదనపల్లి అభివృద్ధి ఇవ్వలేదు, మదనపల్లికి న్యాయం చేయదు. నేను ఆ రోజు 2014లో నా టెన్యూర్ కంప్లీట్ అయినప్పటికీ మదనపల్లి క్లీన్ గా ఇచ్చాను. ఎక్కడ కూడా గుంతలు లేవు, రోడ్లన్నీ వేశాను, పార్కులు డెవలప్ చేశాను, శానిటేషన్ లెవెల్స్ పెంచాను, ఎక్కడ కూడా సిస్టమ్ అంతా ఆర్డర్లో పెట్టాను, గ్రామాలకు రోడ్లు ఇచ్చాం, నీళ్లు ఎక్కడ వసతి నీళ్లు ఇచ్చాం. ఈ రోజు మదనపల్లి ఇప్పుడు నేను వెళ్ళాను, నేను ఇక్కడ ముస్తూరు పంచాయతీ వెళ్ళాను, ఇప్పుడు నిమన్పల్లిలో. అక్కడ ఏ ఊరికి వెళ్తే అన్నా మాకు నీళ్లు లేవన్నా, అన్నా మాకు లైట్లు లేవన్నా, అన్నా వీధి దీపాలు లేవన్నా, అన్నా మాకు ఈ కాలువ లేదన్నా, ఇంటి ముందర ఒక కాలువ. మొన్న రామసముద్రం ఆర్నడిపల్లిలో పోయాను, ఆ పంచాయతీలో కొన్ని ఊర్లు చూసేసిన ఈ విధంగా కూడా మనుషులు బతుకుతారా, ఇటువంటి సందర్భాలు ఉంటాయా అని చెప్పి నాకు బాధ కలిగింది. అందుకోసం నేను తెలియజేసి, ఒకటి వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ప్రజా జన జీవితంలో బతికే అర్హత పోగొట్టుకున్నారు. దే ఆర్ నథింగ్ బట్ జీరో. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారు. తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో రేపు రాష్ట్ర భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, రైతు భవిష్యత్తు, మహిళల భవిష్యత్తు,
యువత భవిష్యత్ ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లెల పవన్ కుమార్ రెడ్డి మంగళవారం మదనపల్లి పట్టణం నీరుగట్టు వారిపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మల్లెల పవన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మదనపల్లి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, మదనపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానన్నారు. దశాబ్ద కాలంగా మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని, కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం మదనపల్లి నియోజకవర్గ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని, మన నియోజకవర్గం పైన బయట వ్యక్తుల పెత్తనం ఉండటం వల్లనే మదనపల్లి అభివృద్ధి చెందలేదని, అందులో భాగంగానే మదనపల్లి జిల్లా రాకపోవడం, రైల్వే లైన్ రాకపోవడం, బీటీ కళాశాల యూనివర్సిటీ కాకపోవడానికి కూడా కారణమన్నారు. హంద్రీనీవా కాలువ పనులు పూర్తి చేసి ఉంటే మదనపల్లి ప్రజలకు ఈ కరువులో తాగునీరు అందేదని, వ్యవసాయానికి సాగునీరు కూడా అందేదని అన్నారు. బయట వ్యక్తుల పెత్తనం వల్ల మదనపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి కనుమరుగవుతుందని, నియోజకవర్గ ప్రజానికం గుర్తించి నాకు ఒక్క అవకాశం ఇస్తే మదనపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మురళి రెడ్డి, సలీం, అజ్గార్, బావజాన్, పుల్లయ్య, ఎండి రఫీ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం వారు జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం ఎక్లిటికా 2024ను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామ్ సింగ్, సైంటిస్ట్ జి, డిఆర్డిఓ హైదరాబాద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఈయన మాట్లాడుతూ దేశంలో పేరుగాంచిన కేంద్ర ప్రభుత్వ సంస్థ డిఆర్డిఓలో గల ఉద్యోగ అవకాశాలు ఎలక్ట్రానిక్స్ విద్యార్థులకు మెరుగ్గా ఉన్నాయని, ప్రతి ఒక్కరూ సాఫ్ట్వేర్ వైపు చూడకుండా కమ్యూనికేషన్ రంగంలో రాణించాలని అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలు అయిన ఇస్రో, హెచ్ఏఎల్ వంటి సంస్థలలో మెరుగైన పరిశోధనలు జరుగుతున్నాయని అన్నారు. ప్రస్తుతం జరిగేటటువంటి పరిశోధనల గురించి ప్రతి ఒక్క ఇంజనీర్ విద్యార్థి కూడా తెలుసుకోవాలని ఆయన తెలిపారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఇస్రో మరియు డిఆర్డిఓల స్టూడెంట్స్కి కల్పిస్తున్నట్టు ఇంటర్న్షిప్ల గురించి విద్యార్థులకు వివరిస్తూ ఈ సదావకాశాలు ఉపయోగించుకోవాలని, ఇటువంటి సంస్థ యొక్క సర్టిఫికేట్స్ ఉద్యోగ అవకాశాలకు తోడ్పడతాయని ఆయన తెలిపారు. ఇలాంటి సంస్థల్లో ఒక ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ విద్యార్థులకే కాకుండా కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ విభాగాలకు సంబంధించిన విద్యార్థులకు కూడా అవకాశాలు చాలా ఉన్నాయని, అందరూ ఉపయోగించుకోవాలని అన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామనాథన్ మాట్లాడుతూ ఈ జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియంకు దేశ నలుమూలల నుంచి సుమారు 200 మంది విద్యార్థులు టెక్నికల్ పేపర్ ప్రెజెంటేషన్ ఈవెంట్లో మరియు ఇతర పోటీలలో పాల్గొనడానికి వచ్చారని అన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రోత్సహించిన కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరికి మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తినాథులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ రాజశేఖరన్, కన్వీనర్ ధ్రువ జ్యోతి బోరా, దేవశిష్, నాగశ్వేత మరియు విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం N95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.